హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద జిఆర్బి షెఫ్. ఈరోజు అయితే సమ్మర్ స్పెషల్ ఐస్ క్రీమ్తో అయితే నేనైతే మీ ముందుకైతే వచ్చేసానండి. మరి ఈ ఐస్ క్రీమ్ ఏంటి అంటే మనకి సమ్మర్లో దొరికే మ్యాంగోస్. ఇంకా సీజనల్ ఫ్రూట్ కాబట్టి సమ్మర్లోనే ఖచ్చితంగా దొరుకుతాయండి మ్యాంగోస్ అయితే. మరి ఆ మ్యాంగోస్తో ఐస్ క్రీమ్ చేస్తే ఎలా ఉంటుంది అని నాకైతే ఆలోచన అయితే వచ్చిందండి. అసలు నేనైతే ఈ విధంగా అయితే వస్తుంది అనుకోలేదు. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంది ఐస్ క్రీము. అది మ్యాంగో ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అంటే మరి ఇంకా చెప్పక్కర్లేదు, అంత టేస్ట్ అయితే ఉంది. మరి ఇలాంటి ఐటమ్స్ అయితే మీకు కూడా కావాలి అంటే నా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ సమ్మర్లో పిల్లలు ఎక్కువగా ఐస్ క్రీమ్స్ అయితే అడుగుతూ ఉంటారండి. ప్రతిసారి షాప్లోకి వెళ్ళి ఐస్ క్రీమ్ తెచ్చి తినాలి అంటే కొంచెం కష్టమే. అందుకనే మనమైతే ఈరోజైతే మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే చేశాను. మరి ఈ ప్రాసెస్ అయితే మీకైతే చెప్తాను. మరి ఇంకెందుకు లేటు, చూద్దాం రండి. ఫస్ట్గా అయితే ఒక బౌల్ అయితే తీసుకోండి. నేను ఇక్కడ 2 ప్యాకెట్స్ వరకు కూడా పాలైతే తీసుకున్నాను. ఈ పాలు మనమైతే బాగా మరిగించుకోవాలండి. అంటే చాలా చిక్కదనం అయితే రావాలి ఖచ్చితంగా. అయితే ఈ చిక్కదనం వచ్చేదానికన్నా ముందు మనము కొంచెం ప్రాసెస్ అయితే చూద్దాము. ఈ పాలు కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 2 కప్స్ వరకు కూడా పాల పొడి అయితే వేసుకోండి. మిల్క్ పౌడర్ మనకు బయట కూడా దొరుకుతుందండి. 2 కప్స్ వరకు వేసుకోండి. ఈ మిల్క్ పౌడర్ వేసిన తర్వాత బాగా కలుపుకోండి. ఈ పాలైతే కాస్త మరిగిన తర్వాత ఇక్కడ 2 కప్స్ వరకు పాల పొడి అయితే వేసాను కదండి. అదే కప్పుతో 1 కప్ వరకు కూడా పంచదార కూడా వేసేసుకోండి. పంచదార వేసిన తర్వాత కంటిన్యూస్గా కూడా కలుపుతూనే ఉండండి. ఇలా కలపడం వల్ల మనకి థిక్నెస్ అనేది చాలా బాగుంటుందండి. నెక్స్ట్గా ఇక్కడ నేను కండెన్స్డ్ మిల్క్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ మనకి బయట కూడా షాప్స్లో కూడా దొరుకుతుంది. మనకి దొరికే ఐటమ్ అండి, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఈ కండెన్స్డ్ మిల్క్ అయితే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఇందులో చాలా ఎక్కువ స్వీట్ ఉంటుంది. నెక్స్ట్గా చాక్లెట్ ఫ్లేవర్ అనేది వస్తుందండి. చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్కి అయితే. ఈ కండెన్స్డ్ మిల్క్ కూడా నేను చిన్న డబ్బా అయితే వేసుకున్నానండి. నాకైతే ఇక్కడ స్వీట్ అయితే సరిపోతుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలపండి. నెక్స్ట్గా ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ ఒక మ్యాంగో అయితే బాగా ముగ్గిన మ్యాంగో అయితే పేస్ట్ చాలా బాగుంటుందండి. కొంచెం స్వీట్ ఉన్న ఫ్రూట్ అయితే తీసుకోండి. ఈ మ్యాంగో పేస్ట్ కూడా వేసిన తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలుపుకోండి. మనకి కొంచెం థిక్నెస్ అనేది చూసారు కదా, ఇక్కడ నేను చూపిస్తున్నాను. మనం స్టార్టింగ్కి ఇప్పటికి కూడా కొంచెం థిక్నెస్ అనేది పెరిగిందనమాట. ఈ థిక్నెస్ ఉంటేనే మనకి ఐస్ క్రీమ్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి. ఇక్కడ ఐటమ్స్ అయితే చాలా తక్కువే కానీ కొంచెం కలపడమే ఎక్కువగా ఉంటుందండి. అయినా సరే పర్వాలేదు. మెయిన్ ప్రాసెస్ అండి ఇదైతే మన ఐస్ క్రీమ్కి. ఇక్కడ పాలంతా కూడా మనకి థిక్నెస్ వచ్చింది కదా, ఈ పాలను మనం మిక్సీ అయితే చేయాలండి. ఖచ్చితంగా కూడా చేయాల్సిందే. ఈ పాలను అయితే మనమైతే మిక్సీ అయితే చేసుకుందాము. ఈ పాలని ఇలా మిక్సీ చేయడం వల్ల మనకి క్రీమీగా అయితే అవుతాయండి పాలైతే. ఇక్కడ నేను ఇలా చిన్ని పార్ట్స్ అయితే తీసుకున్నానండి. ఎందుకంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా పార్ట్స్లో ఐస్ క్రీమ్ అంటే. మనం బయట కూడా ఎక్కువగా కూడా పార్ట్ ఐస్ క్రీమే తీసుకుంటాము. అందుకని చెప్పి నేను ఇక్కడ పార్ట్స్ అయితే తీసుకున్నానండి. ఈ పార్ట్స్ కూడా మనకి బయట అయితే అవైలబుల్లోనే ఉన్నాయి. ఈ క్రీమ్ అంతా కూడా చక్కగా పార్ట్స్ నిండగా కూడా వేసేసుకోండి. మొత్తం అన్నీ కూడా వేసేసిన తర్వాత పైన గార్నిష్ కోసం కొంచెం బాదము, కొంచెం జీడిపప్పు కూడా వేసుకోండి. ఒక్కసారి స్పూన్తో, అంటే స్పూన్ మనకి కొంచెం బ్యాక్ సైడ్తో అలా కలుపుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువగా కలపద్దండి. ఆ బాదం జీడిపప్పు కూడా కొంచెం లాస్ట్ వరకు వెళ్తే బాగుంటుంది కదా ప్రతి ఐస్ క్రీము కూడా.
ఇలా కలిపిన తర్వాత ఇక్కడ సిల్వర్ కవర్ అండి, ఇది మనకి బయట కూడా దొరుకుతుంది. ఈ సిల్వర్ కవర్తో మొత్తం అన్నీ కూడా అలా కవర్ చేసేసుకోండి. చూసారు కదా, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కవర్ చేసుకుంటే మనకి కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇలా మొత్తం అన్నీ కూడా వేసేసుకోండి. ఇలా మొత్తం అన్నీ కవర్ వేసిన తర్వాత మనమైతే ఫ్రిడ్జ్లో అయితే ఒక ఓవర్ నైట్ అంతా కూడా ఉంచుకుందాము. నెక్స్ట్గా పార్ట్స్ లేని వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు ఇలా గాజు కప్పు కానీ లేదా స్టీల్ కప్ అయినా సరే పర్వాలేదండి, వాటిలో కూడా వేసుకొని సేమ్ అదే ప్రాసెస్లో మనము పైన గార్నిష్ చేసుకొని సిల్వర్ కవర్ అయితే ప్యాక్ చేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ అంతా కూడా ఖచ్చితంగా ఉంచాలండి. ఉంచితేనే మనకి ఐస్ క్రీమ్ అనేది ఇలా గడ్డ కడుతుందనమాట. అప్పుడు తినడానికి చాలా బాగుంటుంది. మనము ఇది కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుందామండి. ఓవర్ నైట్ అంతా ఉంచాలి, మీకు అది కూడా చూపిస్తాను. చూడండి, నేను ఇక్కడ 1 నైట్ అంతా కూడా నేను ఫ్రిడ్జ్లోనే ఉంచేసానండి. ఫ్రిడ్జ్ హైలో పెట్టేసి నేను అయితే ఇలా ఉంచేసాను. అసలు ఐస్ క్రీమ్ అయితే చాలా బాగా వచ్చిందండి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అంటే నేను అంతకుముందు కూడా చాలాసార్లు చేశాను, బట్ ఈ ఫ్లేవర్ అయితే రాలేదు. వేరే వేరే ఫ్రూట్స్తో అయితే చేశాను. మ్యాంగోతో అయితే నేను ఇదే ఫస్ట్ టైం అండి నేనైతే చేయడము. మ్యాంగో ఫ్లేవర్ అంటారా, అసలు లైట్గా ఉంది. అసలు చాలా బాగుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది కూడా. పిల్లలు కూడా ప్రతిసారి షాప్స్లోకి వెళ్ళి తెచ్చుకొని తినేదానికంటే కూడా మనం ఇంట్లోనే ఇలా సింపుల్గా చేసి పెట్టుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. అది ఏంటి అంటే మనకి ఎంత కావాలి అంటే అంత కూడా తినొచ్చు. మరి ఇంకెందుకండి లేటు, ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. మరి ఎంత సింప్లీ ప్రాసెస్ కదా, ఎవరైనా చేయొచ్చండి. అన్నీ మనకి బయట మార్కెట్లో దొరికే ఐటమ్సే, పెద్ద ప్రాసెస్ కూడా ఏమీ లేదు. మరి ఇలాంటి సింప్లీ ఐటమ్స్ కోసం మా జిఆర్బి చెఫ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.